జై జై శ్రీరామ్. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి, యాదవ్ మాతాకి, భరత్ మాతాకి. ఈరోజు ఎంతో సుదినము. ఈ అవకాశము ఇచ్చిన అమ్మగారికి, ఆమె 100 years అంటే మామూలు విషయం కాదు. ఒక మాత, భరత మాతను చూడలేం కానీ యాదవ్ మాతను చూస్తున్నాం మనం. ఆమె లోపలనే భరత మాత ఉన్నారు. అట్లాంటి అవకాశం అమ్మగారు ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఈ పర్వతాపురం నరసింహస్వామికి కూడా ధన్యవాదములు, శతకోటి ప్రణామాలు. మీరందరూ అతిథులుగా వచ్చి మీ లోపలికి మీరు పాడుతున్నారు కానీ మీరు కాదు అక్కడ పాడేది. ఎంతోమంది దేవార దేవతలు ఎదురు చూస్తున్నారు వాళ్ళు కూడా పాడాలని. మీ లోపల వచ్చి మీ బాడీలో వచ్చి వాళ్ళు వచ్చి అట్లా పాడుకుంటూ వాళ్ళు కూడా సంతోషపడ్డారు. నా పేరు శోభ. విశ్వ హిందూ పరిషత్ సనాతన సామాజిక సమరసత దానికి తెలంగాణ స్టేట్ మహిళా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారనమాట. సో నా ప్రోగ్రామ్స్ ఏంటంటే ఆధ్యాత్మికంగా, సామాజికంగా అందరూ సమానంగా ఉండాలి, సమానంగా జీవించాలి, అన్ని కులాలు మతాలు ఏది లేకుండా మనం సనాతన ధర్మం గురించి మనం పాటుపడాలి. సనాతన ధర్మం అంటే ఆది శంకరాచార్యం మొదలుకొని ఇప్పటి వరకు కూడా అలా నడుస్తూనే ఉంది. మనమే అన్ని భేదభావాలు పెట్టుకొని అందరం విడిపోతున్నాం. అది విడిపోకుండా అందరం కలిసికట్టుగా ఫస్ట్ ఏదైతే హిందూ ధర్మం ఉందో అదే ధర్మము మళ్ళీ చివరికి కూడా అదే ధర్మం ఉండిపోతుంది. ఈ మధ్యలో వచ్చి అన్ని విడిపోవడాలు, కలవడాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ అందరూ ఐకమత్యంగా ఉండి సామాజిక సమరసత కోసం, సమానత్వం కోసం అందరూ పాటుపడాలి. మన దాంట్లో ఉన్నంత ఉత్తమమైనది హిందుత్వంలో అంటే అన్ని దాంట్లో ఉన్నాయి కానీ మనము దాంట్లో చేసే దాంట్లో మోక్ష ప్రదాయకంగా ఉన్నది ఇదే.